హాయ్ వ్యూయర్స్, కరోనా మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ యాప్ అండ్ వెబ్సైట్ యూజ్ చేస్తే మీ పిల్లల ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా బెటర్ అవుతుందని నా ఫీలింగ్. సో లేట్ చేయకుండా ఈ యాప్ అండ్ వెబ్సైట్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరైతే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత iExcel అని టైప్ చేయండి. సో iExcel లెర్నింగ్ అని వచ్చింది కదా, ఈ మొబైల్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ అనేది వస్తుంది. సో దీని తర్వాత మీరు చేయాల్సింది కంటిన్యూ యాజ్ గెస్ట్ అని టచ్ చేయండి. సో నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రీ-కేజీ నుంచి కూడా 8th గ్రేడ్ ఆల్జీబ్రా, జామెట్రీ ఈ సిలబసెస్ అన్నీ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, లాంగ్వేజ్ ఆర్ట్స్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది ఇది. సో సైన్స్, సోషల్ స్టడీస్ ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో యాడ్ మల్టిప్లైస్ ఆఫ్ 10 అనే టాపిక్ అయితే ఉంది. సో ఈ టాపిక్లోకి వెళ్తున్నా. 20 + 60. సో టీ కొట్టండి, సబ్మిట్ చేశాను. ఇందులో మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడైతే రాంగ్ ఆన్సర్ అనేది ఇస్తున్నాను. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 80. అండ్ మీకు ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మల్టిప్లికేషన్స్ కానీ, ఎడిషనల్స్ కానీ, అలాగే మ్యాథ్స్, సైన్స్ టాపిక్ తీసుకున్నా సరే ఏ క్లాస్కి ఆ క్లాస్కి తగ్గట్టుగా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను 6th స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేశాను. అలాగే సోషల్ స్టడీస్ తీసుకున్నాను. సో దీంట్లో టాపిక్స్ వచ్చేసి ప్రీ హిస్టరీ, ఏన్షియంట్ మెసోపోటోమియా, ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ కుష్, ఎర్లీ చైనా, ఏన్షియంట్ సౌత్ ఏషియా, ఇలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఒక టాపిక్ పిక్ చేస్తున్నాను, ఏన్షియంట్ చైనా. సో గెట్ స్టార్టెడ్, కంటిన్యూ. సో ఇక్కడ ఈ మ్యాటర్ అనేది మీరు కంప్లీట్గా చదివిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఆన్సర్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు. ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్. సో ఆన్సర్ అనేది ఇన్కరెక్ట్ వచ్చింది. సో రివ్యూ అనేది కూడా, ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, ఏ ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది. సో మీకు ఇక్కడ స్కోరింగ్ అనేది వస్తుంది. సో మనం సైన్స్ కూడా చెక్ చేద్దాం. సైన్స్లోకి వచ్చినట్టయితే చూడండి, ప్రెడిక్ట్ హీట్ ఫ్లో, మిక్చర్స్, ఐడెంటిఫై మిక్చర్స్. సో ఐడెంటిఫై పుషెస్ అండ్ పుల్స్ అనే టాపిక్ చూస్తున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూ. A soccer player kicks the ball with his foot to score. His foot pushes the ball to the goal. What is the direction of this push? సో ఆన్సర్స్ అనేవి మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. సో నేనైతే ఈ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆన్సర్ అనేది ఇన్కరెక్ట్. సో ఇలా రివ్యూ అనేది మీకు క్లియర్గా ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే 7th గ్రేడ్, 6th గ్రేడ్, ఇలా మీరు ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టాపిక్స్ అయితే మాత్రం డైలీ లిమిట్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ సబ్జెక్ట్కి 3 టాపిక్స్ అనేది ఫ్రీ లిమిట్లో ఉంది. సో మీరు డైలీ ఒక 3 చాప్టర్స్ అయితే ఫినిష్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే యాప్ అనేది మనం సిస్టంలో ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ చూద్దాం. సో మనకి వెబ్సైట్ వచ్చేసి in.iexcel.com. సో ఈ వెబ్సైట్ అనేది మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్లోకి మీరు వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ లెవెల్స్ వరకు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో మీరు ఏ క్లాస్ అయినా సరే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇచ్చారు. సో సపోజ్ ఇక్కడ నేను ఒక 10th క్లాస్ మ్యాథ్స్లోకి అయితే వెళ్తాను. 207 స్కిల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో రైట్ ట్రయాంగిల్స్, సర్కిల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో సర్కిల్స్లో పార్ట్స్ ఆఫ్ సర్కిల్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఫిగర్ షోస్ అన్ ఆర్క్. సో నేనైతే ఒక ఆన్సర్ సెలెక్ట్ చేస్తాను, సబ్మిట్ చేస్తాను. సో మన ఆన్సర్ అయితే ఇన్కరెక్ట్. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఏ క్లాస్ అయినా సరే మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ స్కిల్స్ అనేవి. సో
సో దట్ మీ స్కిల్స్ అనేవి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 3rd క్లాస్ చదువుతుంటే 4th క్లాస్ మ్యాథ్స్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. 5th క్లాస్, 6th క్లాస్ ఇలా మీరు నెక్స్ట్ లెవెల్ క్లాస్ అనేది కూడా మీరు ముందుగానే టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ టాపిక్ అనేది మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.